హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హైస్ట్రీ లాగ్స్. ఈరోజు వీడియోలో తెపాలా రొట్టె ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా శనగపప్పుని ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. ముందుగా ఒక గిన్నెలోకి బియ్యం పిండిని తీసుకుని దానిలో నానబెట్టుకున్న శనగపప్పు, అలాగే పిండికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో బాగా మరిగించిన వాటర్ పోసుకున్నాక ప్లేట్ వేసుకొని కదపకుండా 2 నిమిషాలు ఉండనివ్వాలి. 2 నిమిషాల తర్వాత గరిటెకుని పిండి అంతటిని కూడా బాగా కలుపుకోవాలి. పిండిని మరీ పలచగా కాకుండా ఒక చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఒకవేళ తక్కువగా అనిపిస్తే మరి కొంచెం వేడి నీళ్ళు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి అంతటిని వెడల్పాటి బేషనీలో వేసుకోవాలి. బేషనీలో తీసుకున్న పిండిలోకి ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, సన్నగా తరుముకున్న కరివేపాకు, అలాగే సన్నగా తరుముకున్న కొత్తిమీర కూడా వేసుకుని పిండి అంతటిని కూడా బాగా కలుపుకోవాలి. పిండి అంతటిని కూడా ఇలా రెడీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకోవాలి. ఈ మూకుడిని కొద్దిగా మందపాటి మూకుడు తీసుకోవాలండి. తెపాల రొట్టెకి మూకుడి కొద్దిగా వేడయ్యాక దానిలో కొద్దిగా నూనె, అలాగే కొద్దిగా వెన్నపూస కూడా వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడయ్యాక వెన్నపూస అంతా కరిగాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలాగా బియ్యం పిండి తీసుకుని ఇలాగా మనం మూకుడంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా బియ్యం పిండిని మూకుడంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మధ్యలో చిన్న బెజ్జంలా పెట్టుకుంటే నూనె అనేది పైకి కూడా వచ్చి రొట్టె బాగా వేగుతుంది. ఇలా చేసుకున్నాక స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో 7-8 నిమిషాలు ప్లేట్ వేసుకుని కదపకుండా ఉంచాలి. మధ్య మధ్యలో రొట్టెను ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. తెపాల రొట్టెని ఇలా మందపాటి దాకలో వేసుకున్నా కూడా బాగా కాలుతుంది. తెపాల రొట్టె రెడీ అయిపోయిందండి. ఒక సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది. ఒకవేళ కావాలనుకుంటే రెండో సైడ్ కూడా దీన్ని తిప్పుకుని కాల్చుకోవచ్చు. మొత్తం అంతా కూడా క్రిస్పీగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదండి తెపాల రొట్టె ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. ఇది ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.